హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే హల్వా బూర్లయితే చూద్దామండి. హల్వా బూర్లండి ఇవి. దీపావళికి స్పెషల్‌గా చేశామండి మేము. చూసేయండి. ఈ బూర్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే డిఫరెంట్‌గా కూడా ఉంటాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పప్పు బూర్ల కంటే కూడా ఈ బూర్లు ఇంకా ఫాస్ట్‌గా అయితాయండి. చూసారా, ముందు ఈ హల్వా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె పెట్టుకోండి, గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గ్లాస్ అయితే కొలతకి తీసుకోండి. ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకుని మరగబెట్టుకోవాలండి. 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ అయితే మరుగుతూ ఉంటాయండి. ఆ వాటర్ని ఒక సైడ్ మరగనివ్వండి. నెక్స్ట్ ఇదిగోండి, వాటర్ తీసుకున్న గ్లాస్తోనే సేమ్ క్వాంటిటీతో ఉప్మా రవ్వ అయితే తీసుకోండి. ఒక గ్లాస్ రవ్వ అండి. ఈ రవ్వని అదే సూజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు కదండి, తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదనమాట. దాన్ని తీసుకుని దీన్ని గోల్డెన్ కలర్, లైట్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి. ఆ మాడిపోకూడదండి, మీకు ఆ స్మెల్ అనేది తెలుస్తుంది. లైట్గా ఫ్రై చేయండి, పచ్చివాసన అనేది పోతుందండి. చూసారా, గరిట అయితే తిప్పుతానే ఉండండి. రవ్వ అనేది సన్నగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. మీరు దగ్గరే ఉండి తిప్పుతూ ఉండండి. గరిటతో అయితే కలుపుతూనే ఉండాలి. చూసారా, రవ్వ అయితే లైట్గా ఫ్రై అవ్వడం అయితే స్టార్ట్ అయిందండి ఇప్పుడే. ఈ రవ్వ బూర్లు అయితే చాలా ఇష్టపడతారండి చాలామంది, హల్వా బూర్లు. పక్కన వాటర్ అయితే పెట్టాం కదండి, ఇప్పుడు ఆ వాటర్లోకి 2 గ్లాసెస్ పంచదార అయితే తీసుకోండి. 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసెస్ వాటర్, అలాగే 2 గ్లాసెస్ పంచదార అండి, కరెక్ట్ కొలత. మనం 1.5 గ్లాస్ కూడా వేసుకోవచ్చండి, తీపి తక్కువ తినేవారు. అదే కొంచెం ఎక్కువ కావాలి బూరెల్లో కదా అనుకునే వాళ్ళు 2 గ్లాసెస్ వేసుకోండి. ఇట్లా కలపాలండి. కలుపుకున్న తర్వాత ఆ రవ్వ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇంకా పంచదార కరిగే వరకు కూడా కలుపుకోండి. ఇదిగోండి, పక్కన రవ్వ అయితే ఫ్రై అవుతూ ఉంది. అట్లా నీళ్ళు మసులుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇందులోనే. చూసారండి, అంటే ఇది నేను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ పక్కనే వాటర్ పెట్టుకుని ఆ పని అట్లా చేసేసుకోవచ్చు. రవ్వ అయితే ఇంకా ఫ్రై అయిపోతుంది, చూసారండి. కొంచెం లైట్ కలర్ వచ్చింది చూసారు, అక్కడక్కడ కనిపిస్తున్నాయి మీకు. అదిగోండి, చూసారా, ఇదైతే ఫ్రై అయిందండి. ఇట్లా చాలండి, మరీ కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు. ఓకేనా. ఈ రవ్వనైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుని ఆ మసులుతున్న వాటర్లో అయితే ఈ రవ్వను కూడా పోసి తిప్పుతూ కలుపుకోవాలండి. ఆ రవ్వ అయితే కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా పోస్తున్నప్పుడు. చూసారా, ఆ రవ్వ అంతా పోసేసాను. మీరేం కంగారు పడక్కర్లేదండి, వాటర్ అయితే దగ్గరికి అయిపోతాయి. చూసారా, అది ఉడుకుతూ ఉందండి. చల్లారేసరికి గట్టిపడిపోద్దండి, కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక 1.5 మినిట్ అట్లా మూత పెట్టుకుని సిమ్లోనే ఉంచి మగ్గనివ్వండి. అదైతే అట్లా ఉడుకుతుందో చూసారా. అందులోనే కొంచెం నెయ్యి వేసుకోండి. మా ఇంట్లో కొంచెం నెయ్యి తక్కువే తింటారండి, అంటే మేము తింటాము, మా మమ్మీ తినదు, అందుకని నేను లైట్గానే వేసాను నెయ్యి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. చూసారా, ఆ కన్సిస్టెన్సీ అయితే చాలండి, సరిపోతుంది. అది ఉత్తిగా కూడా తినేయచ్చండి, హల్వాయే కదా, సేమ్ చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇగోండి, ఇట్లా రౌండ్ బాల్స్లో అయితే చేసుకోండి.
దీనికి తోపుకొచ్చేసి అంటే పప్పు తోపు పెడతాం కదండి పూర్ణం బూరెలు వేయడానికి. ఆ పిండి ఎట్లా అంటే 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసెస్ బియ్యం నానబెట్టుకోండి. అవి 2 మిక్సీ పట్టుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర విడిగా వరిపిండి ఉందంటే అదే బూరెల పిండి అంటారు కదండి, అట్లా ఆడించుకుని ఉందంటే 1 గ్లాసు పప్పు నానబెట్టుకుని మిక్సీ పట్టేసిన తర్వాత 2 గ్లాసెస్ పిండి అయితే కలుపుకోవాలి. ఓకేనండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఇవిగోండి, ఇవైతే ఇట్లా చేసి పెట్టుకోవాలండి. ఇవి ఉత్తిగానే తినాలనిపిస్తుందండి. నేనైతే ఉత్తిగా కూడా తింటాను. ఇక్కడ మా అమ్మగారు అయితే చేస్తున్నారండి ఇవి. మేము దీపావళికి అక్కడికి వెళ్ళాం కదా, ఆ రోజైతే హల్వా బూరెలు అయితే చేశారు. అది నేను మీకు చూపించడం కోసం వీడియో తీశానండి. ఇట్లా ఉండలు మొత్తం రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ గ్యాస్ మీద ఆయిల్ అయితే పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకోండి. హీట్ అవుతుందండి ఈ లోపల. అది మీరు ఉండలు చేసే లోపల పెట్టేసుకోవచ్చు. అది హీట్ అయి ఉంటుంది, వెంటనే మనం వేసేసుకోవచ్చండి. నెక్స్ట్ చూడండి, పిండిలో ఇట్లా పూర్ణం అయితే వేసుకుని 3 ఫింగర్స్ తీస్తుంది చూసారా మా అమ్మ అక్కడ. 3 ఫింగర్స్తో తీసి ఇట్లా గిన్నెకి అనాలండి ఎక్స్ట్రా ఉన్న పిండిని. అప్పుడు మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది అనమాట. పిండి కూడా చూసారా పట్టుకుంటే జారట్లేదండి మరీ గట్టిగా. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ బియ్యం అయితే వేసుకోండి, సరిపోద్ది. పక్కా కొలత అదేనండి. చాలా యమ్మీగా ఉంటాయండి ఇవి బూరెలు అయితే. ఎప్పుడు శనగపప్పు బూరెలు పూర్ణం బూరెలే కాకుండా ఈ హల్వా బూరెలు కూడా కొత్తగా ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా అయిపోతాయండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా, అదే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా ఫ్రై అయినావో. రౌండ్గా వచ్చినాయి చూసారండి. ఇవేనండి హల్వా బూరెలు. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా తప్పకుండా చేసుకోండి. అట్లనే వీడియో అయితే పూర్తిగా చూడండి. అట్లా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు కావాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.